కాళేశ్వరానికి 4 నెలలు హాలిడే అట. క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తుంది. బ్యారేజీల డిజైన్లు నిర్మాణం పైన అధ్యయనానికి కమిటీ. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలకు కారణాలు, పరిష్కారాలు కనుక్కోవాలంటూ మార్గదర్శకాలు. 4 నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు. ఆ తర్వాతే మరమ్మతులు, పునరుద్ధరణకు అవకాశం. జూన్, జూలైలో వరదలు, మరమ్మతులకు వీల్లేని పరిస్థితి. ఏడాది కాలం వృధా అవుతుందా అన్న అనుమానాలు. 6వ తేదీన ప్రాజెక్టును పరిశీలించబోతున్న నిపుణుల కమిటీ. కమిటీకి అన్ని విధాలుగా సహకరిస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక్కడ నా పాయింట్ ఒకటే అండి, వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇదేదో గొప్ప ప్రాజెక్ట్ లాగా లేదు, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ ఇంతవరకు కుంగిపోవడం వల్ల కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు మొత్తం ఆగిపోయినట్టుగా, ఒకవేళ ఈ ప్రాజెక్టు కట్టకపోతే లక్షల ఎకరాలు బీడుబారుతున్నట్టుగా. ఈ కలరింగ్ అంతెందుకు? అసలు ఈ కాగ్ రిపోర్ట్ చదివితే చాలు. కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 295 పేజీల నివేదికనిచ్చింది. 162 టీఎంసీలను 4 సంవత్సరాల్లో ఎత్తిపోస్తే సగం నీళ్లు వరదల కారణంగానే ఎల్లంపల్లి నుంచి ఇటు ముందుకు వస్తే గేట్లను ఎత్తి మళ్ళీ సముద్రంలో కలిపేసినారు. కరెంటు బిల్లు దండగైంది. ఇది నేను చెప్పట్లే, కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. ఒకవేళ ఇది మొత్తం రిపేర్ చేసి దాన్ని ఇంకా మంచిగా గట్టిగా స్ట్రాంగ్గా తయారు చేసినా ఆ ప్రాజెక్టు ద్వారా 1 ఎకరం నీరు బారించాలంటే దాదాపు 25,000 నుంచి 50,000 రూపాయలు 1 ఎకరాకి ఖర్చు అవుతుందని కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. దేనికి మరి ఇది? దేనికోసం ఇది కట్టేది ఎందుకు, చేసేది ఎందుకు? ఒక రోజు మొత్తం రాష్ట్రం వాడే కరెంటుని కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని మోటార్ లాంచ్ చేస్తే అంతకంటే ఎక్కువ కరెంటు ఖర్చు అవుతుందని కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. దేనికోసం ఈ ప్రాజెక్టు? మీరు అది కట్టడము చేయడం కంటే అవే పైసలు రైతులకు నగదు బదిలీ కింద వాళ్ళ అకౌంట్లలో వేస్తే ప్రశాంతంగా బతుకుతారు వాళ్ళు. నీ నీళ్ళొద్దు, నీ కథొద్దు. కాగ్ రిపోర్ట్ చెప్తున్నది ఇప్పటికే దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ కావాలంటే. ఎందుకంటే మెయిన్ కెనాల్స్ దాదాపు 90% కట్టిండు. ఈ డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ ఉంటాయి కదా, పొలాలకు పోయే కాలువలు 7% కంప్లీట్ చేసిండు అంతే. ఇంకా 93% కాలువలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కంప్లీట్ కావాలంటే దాదాపు ఇంకొక 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మరి ఇది గట్టి 50,000 కోట్లు పెట్టి ఏం ఉద్ధరించడానికి? ఇది ఎన్ని కట్టినా ఎన్ని చేసినా మళ్ళీ ఎకరా నీళ్లు బారించడానికి 50,000 రూపాయలు అడబెట్టాల. ఇది ఎవరికి పనికొచ్చే ప్రాజెక్ట్ ఇది? అందుకే దీనికి ఒక కమిటీ అంటున్నారు. ఇది ఈ కమిటీ చాలా నిష్పక్షపాతంగా విచారణ, అది కొట్టకపోద్దా ఏం వదిలేండి, గాలికి వదిలేండి, ఇంకా దానికి ఆప్షనే లేదు. కమిటీ రిపోర్ట్ రాకుండా ఒక్క అడుగు కూడా ముందుకేయడానికి వీల్లేదు. ఆ కమిటీ రిపోర్ట్ కూడా చాలా నిష్పక్షపాతంగా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా హై లెవెల్ టెక్నికల్ కమిటీ అయి ఉండాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే పరిస్థితులు నెలకొనబోతున్నాయా? ఈ ఏడాది మొత్తం ప్రాజెక్టు కింద పంటల సాగుకు నీరు అందించలేని పరిస్థితి ఎదురు కాబోతుందా అంటే ప్రస్తుత పరిణామాలు బట్టి ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం బ్యారేజీకి బుంగలు పడిన నేపథ్యంలో ఈ రెండింటితో పాటు సుందిళ్ల బ్యారేజీ డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6 సభ్యులతో ఈ కమిటీని నియమించారు. 3 బ్యారేజీల్లో నెలకొన్న సమస్యలు గుర్తించి వాటికి పరిష్కారాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిఫారసు చేయాలని కమిటీని ఆదేశించారు. ఈ మేరకు 4 నెలల్లోగా ఎన్డీఎస్ఏకు నివేదికను సమర్పించాలని గడువు విధించారు. మరోవైపున ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బ్యారేజీలను పరీక్షించి నివేదిక సమర్పించిన తర్వాతే వాటికి మరమ్మతులు కానీ పునరుద్ధరణ పనులు కానీ చేపట్టేందుకు వీలుంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అంతవరదాకా దాన్ని చేయడానికి కూడా ఏమీ లేదు. ఒకవేళ చేసినా దానివల్ల ఉపయోగం లేదు. సింపుల్. సో ఇట్లాంటి ప్రాజెక్ట్ని దుర్మార్గుడు కట్టి మన నెత్తికి మీద ఒక గుదిబండను పెట్టిండు. ఒక వైట్ ఎలిఫెంట్ ఇది ఈ రాష్ట్రానికి. ముందుకు పోలేము, ఆడ ఆగితే ఇంకో రకంగా. ఎంత దారుణమైన సిచ్యువేషనో చూడండి.